ఐసిడిఎస్ గురించి అడగడం జరుగుతూ ఉంది. ఏమంటున్నారు? ఐసిడిఎస్కి సంబంధించినటువంటి స్కీమ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఐసిడిఎస్ అని చెప్పేసి అంటున్నాం. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సర్వీసెస్ స్కీమ్ని గురించి డిస్కస్ చేద్దాం. సో ఏమంటున్నాం? ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ అని అంటున్నాం. ఐసిడిఎస్ అనగానేమి? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్ అని అంటున్నాం. సర్వీసెస్ స్కీమ్. సో ఇలా ఈ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి స్కీమ్ అనేది భారతదేశంలో వచ్చింది. మరి దీనిని ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు, దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి, మరి అనుకున్న లక్ష్యాలని ఐసిడిఎస్ అనేది చేరుకుందా? సో ఇలాంటి అంశాలను గురించి మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకుంటా ఉన్నాం. సో ఐసిడిఎస్కి సంబంధించి దీనిని ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 1975 అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు ప్రారంభించారు? 1975లో గాంధీ జయంతి సందర్భంగా ఐసిడిఎస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అని అంటే ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం? ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు అని అంటున్నాం. సో మరి ఇందిరాగాంధీ గారు 1975లో అక్టోబర్ 2న ఈ ఐసిడిఎస్ని ప్రారంభించిన తర్వాత 1978లో ఎప్పుడు అని అంటే 1978లో మొరార్జీ దేశాయికి సంబంధించి జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఎవరి టైంలో? మొరార్జీ దేశాయ్ గారి టైంలో మొరార్జీ దేశాయ్ గారికి సంబంధించినటువంటి సమయంలో ఐసిడిఎస్ స్కీమ్ అనేది నిలిపివేయడం జరిగింది. ఏం చేశారు? నిలిపివేశారు. సో ఇప్పుడు ఐసిడిఎస్ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది? 1975 ఇందిరాగాంధీ గారి సమయంలో ప్రారంభమైంది. ఇందిరాగాంధీ గారు ప్రారంభించడం జరిగింది. సో మరి ఇదే స్కీమ్ని ఎప్పుడు నిలిపివేశారు అని అంటే 1978లో మొరార్జీ దేశాయ్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి సమయంలో జనతా పార్టీ అధికారంలో ఉండే. సో వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐసిడిఎస్ అనేటువంటి స్కీమ్ని నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది అన్నా, ఎప్పుడు నిలిపివేశారు అన్నా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఇదే స్కీమ్ని మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని కూడా అంటారు. సో ఏమంటారు? ఇదే స్కీమ్ని తిరిగి ఎప్పుడు ప్రారంభించడం జరిగింది అని అంటే 10వ పంచవర్ష ప్రణాళికా సమయంలో 10వ పంచవర్ష ప్రణాళికా సమయంలో ఈ స్కీమ్ని తిరిగి ప్రారంభించడం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక కాల సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అంటున్నాం? సో ఇది 2002 నుంచి 2007 వరకు ఉంటుంది. సో ఈ 2002 నుంచి 2007 సమయం మధ్యన తిరిగి 10వ పంచవర్ష ప్రణాళికా సమయంలో ఐసిడిఎస్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. మరి ఇలా ప్రారంభించినటువంటి ఈ ఐసిడిఎస్కి సంబంధించినటువంటి పథకానికి ఉన్నటువంటి లక్ష్యాలు ఏంటి? ఎందుకోసం ఐసిడిఎస్ అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది? సో ఈ ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్కి సంబంధించి ఇందిరాగాంధీ ఎందుకు ప్రారంభించారు అని అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి, ఎవరికి అని అంటున్నాం? 6 సంవత్సరాల లోపు పిల్లలకి విద్య, ప్రీ స్కూల్ విద్యను అందించడం, అలాగే మరొకటి ఏంటి అని అంటే పోషకాహారాన్ని అందించడం కోసం, పోషకాహారం అందించడం కోసం ఐసిడిఎస్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈ 6 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు ఉంటారో వారి కోసం కూడా ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరి కోసం? గర్భిణీ స్త్రీలకు, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి సంబంధించి, గర్భిణీ స్త్రీలు, బాలింతల కోసం. వీరికి సంబంధించినటువంటి బాలింతలకి సంబంధించిన ఆరోగ్యాన్ని పెంపొందించేందుకోసం
ఐసిడిఎస్ అనేటువంటి స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడు ఐసిడిఎస్కి సంబంధించినటువంటి స్కీమ్ అనేది క్వశ్చన్గా ఇచ్చి ఇందులో 6 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతూ ఉందా అని అంటే అందించబడుతుంది అని చెప్పాలి. అలాగే ఈ పథకం ఉద్దేశం ఇదేనా అని అంటే ఎస్ ఇదే అని చెప్పాల్సి ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు బాలింతలకి సంబంధించినటువంటి వారికి ఆరోగ్యం పోషకాహారాన్ని అందించడం కూడా ఈ పథకంలో ఈ సర్వీసెస్ స్కీమ్లో భాగమా అని అంటే ఎస్ భాగమే అని చెప్పాలి. మరి ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభించబడింది, ఎప్పుడు నిలిపివేయబడింది, ఎప్పుడు తిరిగి ప్రారంభించబడింది అని అంటే ఫస్ట్ చెప్పినటువంటి అంశాలు 1975 అక్టోబర్ 2న ప్రారంభించబడింది. 1978లో నిలిపివేయబడింది మొరార్జీ దేశాయ్ గారి సమయంలో. తిరిగి 2002 10వ పంచవర్ష ప్రణాళిక సమయంలో మళ్ళీ తిరిగి ప్రారంభించబడింది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో చిన్నపిల్లలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి పోషకాహారాన్ని, ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం, దీనితో పాటు చిన్నపిల్లలకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ని కూడా అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ స్కీమ్ అనేది వచ్చింది. మరి ఈ స్కీమ్కి సంబంధించినటువంటి లక్ష్యాలకి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి అనంటే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో వారికి సంబంధించి కూడా రక్షణ కల్పించడం జరుగుతూ ఉంది. పోషకాహార లోపాన్ని నివారించి ఏమంటున్నాం? సో పోషకాహార లోపాన్ని నివారించడం. సో ఈ లోపాన్ని నివారించడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఈ పోషకాహార లోపాన్ని నివారించడం ద్వారా వ్యాధిగ్రస్తులని తగ్గించవచ్చు. ఎవరిని తగ్గించవచ్చు అని అంటున్నాం? వ్యాధిగ్రస్తులను తగ్గించవచ్చు. నెక్స్ట్ దీంతో పాటు పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించడం. ఎవరి అభివృద్ధిని ప్రోత్సహించాలి అని అంటున్నాం? పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించడం. పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించడం, చైల్డ్ డెవలప్మెంట్. పిల్లల అభివృద్ధిని ప్రోత్సహించడం ఐసిడిఎస్కి సంబంధించినటువంటి ముఖ్యమైన చర్యనా కాదా, లేదంటే ముఖ్యమైనటువంటి టార్గెటా కాదా, ఇంపార్టెంట్ టార్గెట్ అని అంటే ఎస్ ఇంపార్టెంట్ టార్గెట్గానే గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పిల్లలకి సంబంధించి అవగాహన కల్పిస్తూ వారికి విద్య పట్ల మరింత ఆసక్తిని పెంచడం, ఇవన్నీ కూడా జనరల్గా లక్ష్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఐసిడిఎస్కి సంబంధించినటువంటి నిబంధనలు మరియు సేవలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవాలి. ఏమంటున్నాం? నిబంధనలు మరియు సేవలు. ఐసిడిఎస్కి సంబంధించినటువంటి నిబంధనలు మరియు సేవలు అని అంటున్నాం. ఐసిడిఎస్ నిబంధనలు మరియు సేవలు. ఐసిడిఎస్ నిబంధనలు మరియు సేవలు ఇవి ఎలా ఉంటాయి అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. సో ఐసిడిఎస్ నిబంధనలు సేవలకి సంబంధించి ఫస్ట్ పాయింట్గా ఏమంటున్నాము అని అంటే మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? సప్లిమెంటరీ న్యూట్రిషన్. సప్లిమెంటరీ న్యూట్రిషన్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది ఐసిడిఎస్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నియమ నిబంధన. దీంతో పాటు రెండోది ఏమంటున్నామనంటే పోషకాహారం ఆరోగ్య తనిఖీ. రెండోది పోషకాహారం మరియు ఆరోగ్య తనిఖీ, ఆరోగ్య పర్యవేక్షణ లేదా తనిఖీ లేదా ఏమైనా అనొచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏమంటున్నాము అని అంటే రోగ నిరోధకత. ఇవన్నీ ఐసిడిఎస్కి సంబంధించినటువంటి ప్రధాన నియమ నిబంధనల్ని గుర్తించండి అన్నప్పుడు మనం చేయాల్సినటువంటి ఆన్సర్. లక్ష్యాలు ఏంటి అన్నప్పుడు ఆరోగ్యాన్ని అందించడం, వ్యాధిగ్రస్తులను నివారించడం, పోషకాహారాన్ని అందించడం, అవన్నీ మనకి లక్ష్యాలలో భాగంగా వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ప్రీ స్కూల్ వయసు కలిగినటువంటి పిల్లలకి అనధికారిక విద్య. అధికారిక అని అంటలేం, అనధికారిక. ప్రీ స్కూల్ పిల్లలకి
ప్రీ స్కూల్ పిల్లలకు అనధికారిక విద్య. సో ఇది మరొక నియమ నిబంధన. దీంతో పాటు మరొక అంశం ఏమంటున్నాము అని అంటే ఆరోగ్యం మరియు పోషకాహారం చెప్పినాం. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చి రెఫరల్ సేవలు అని అంటున్నాం. ఏమంటున్నాం? రెఫరల్ సేవలు. రెఫరల్ సేవలు. సో ఇవన్నీ కూడా మనకి ఐసిడిఎస్కి సంబంధించినటువంటి ముఖ్యమైన నియమ నిబంధనలుగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇందులో ఒక్కొక్క అంశాన్ని గురించి మనం మాట్లాడాల్సి వస్తే ముందుగా ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ గురించి మాట్లాడాలి. సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది ఐసిడిఎస్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. సో ఎవరైతే ఈ పథకానికి సంబంధించి ఐసిడిఎస్కి సంబంధించి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, అలాగే చిన్నపిల్లలు వీరు ఎవరైతే ఉంటారో వీరికి 300 రోజుల పాటు 300 డేస్ పోషకాహారాన్ని అందించడానికి సంబంధించినదే ఈ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి న్యూట్రిషన్ అని అంటున్నాం. జనరల్గా ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్తో పాటు ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉంటారో, లాక్టేటింగ్ ఉమెన్ బాలింతలుగా ఉంటారో, చిన్న పిల్లలకి సంబంధించి అడిషనల్గా ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది అందించడం జరుగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఎన్ని క్యాలరీలలో దీన్ని ఇవ్వాలి అనేది, ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇవ్వాలి అనే దానికి సంబంధించి జాతీయ కమిటీ సిఫారసుల మేరకు ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అనేది ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. సో మరి నెక్స్ట్ ఇందులో మనం పోషకాహారం మరియు ఆరోగ్యం అని అంటున్నాం. సో ఈ పోషకాహారం మరియు ఆరోగ్య తనిఖీకి సంబంధించి కూడా ఎవరైతే 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారికి, అలాగే వారితో పాటు బాలింతలకి, గర్భిణీలకి సో ఏవైతే హెల్త్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇష్యూస్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి సో దానికి అనుగుణంగా పోషకాహారాన్ని ఇచ్చేందుకు కూడా పర్యవేక్షణ చేస్తారు. ఇదే పోషకాహారం మరియు ఆరోగ్య తనిఖీకి సంబంధించి. సో రక్తహీనతకి సంబంధించి, పోషకాహార లోపం మాల్న్యూట్రిషన్కి సంబంధించి సో ఏవైతే ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారిని ఈ స్కీమ్లో భాగంగా గుర్తించి వాటిపై చర్యలను తీసుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నెక్స్ట్ రోగ నిరోధకతకి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ రోగ నిరోధకతకి సంబంధించి ఏదైతే ఇమ్యునైజేషన్ ఉంటుందో ఇమ్యునైజేషన్ పెంచేందుకోసం అని చెప్పేసి ఇమ్యునైజేషన్ లోపం ఉన్నటువంటి వారిని ఈ ఐసిడిఎస్లో ముందుగానే గుర్తించడం జరుగుతూ ఉంది. సో ఇమ్యునైజేషన్ని పెంచేందుకు సంబంధించి ఎవరైతే డిప్తీరియా, పోలియో, టీబీ సో ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు ఉంటారో వారిని గుర్తించి ఆ ఇమ్యునైజేషన్ని పెంచేందుకోసం వారికి సంబంధించినటువంటి టీకాలను ఇప్పించడం జరుగుతుంది, మెడిసిన్స్ని ఇప్పించడం జరుగుతుంది. సో దీన్నే మనం ఏమంటున్నాము అని అంటే రోగ నిరోధకతకి సంబంధించినటువంటి ఇమ్యునైజేషన్కి సంబంధించినటువంటి అంశంగా మాట్లాడుతూ ఉన్నాం. నెక్స్ట్ దీని తర్వాత స్కూల్ పిల్లలకి అనధికారిక విద్య అని అంటున్నాం. ఐసిడిఎస్కి సంబంధించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలకి సంబంధించినటువంటి 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారందరికీ కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా, వేటి ద్వారా అని అంటున్నాం, అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఆ పిల్లలందరికీ కూడా 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా విద్యకి సంబంధించినటువంటి అనధికారిక విద్య, అఫీషియల్గా కాకుండా అనధికారికంగా ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అవగాహన అనేది అంగన్వాడీ టీచర్ల ద్వారా పిల్లలకి కల్పించడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ ఈ పథకానికి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక హెల్త్ సెంటర్లలో కానీ అంగన్వాడీ సెంటర్స్కి సంబంధించినటువంటి వారి పరిధిలో కానీ
వైద్య సేవలు వాటికి సంబంధించినటువంటి విధానాలు లేనట్లయితే వాటిని రెఫరల్ సేవలుగా పెద్ద ఆసుపత్రులకి పంపించడం జరుగుతూ ఉంటుంది బాధితులను గుర్తించి. సో అలా ఈ రెఫరల్ సేవలు అనేవి కూడా ఐసిడిఎస్ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతూ ఉంది. మరి ఇదే ఐసిడిఎస్కి సంబంధించి మనం ఇక్కడ రాసినటువంటి అంశాలకి సంబంధించి లబ్ధిదారులుగా ఎవరెవరు ఉంటారు అనేది కూడా ఒకసారి మనం మాట్లాడాలి. సో ఇప్పుడు ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్కి లబ్ధిదారులుగా ఎవరు ఉంటారు అని అంటే, ఎవరైతే 6 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారో వారు, 6 ఇయర్స్కి సంబంధించినటువంటి ఈ 6 ఇయర్స్ ఏజ్ లోపు పిల్లలు, వీరితో పాటు గర్భిణీ స్త్రీలు, వీరితో పాటు బాలింతలు, వీరందరూ కూడా ఏంటి అని అంటే ఈ సప్లిమెంటరీ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి పథకానికి అర్హులు అని అంటున్నాం. మరి ఆరోగ్యం పోషక తనిఖీకి సంబంధించి కూడా ఇదే గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు అర్హులుగా ఉంటారు. నెక్స్ట్ రోగ నిరోధకతకి సంబంధించి ఇమ్యునైజేషన్కి సంబంధించి కూడా ఎవరెవరు ఇందులో అర్హులుగా ఉంటారు అని అంటే మనం పైన చెప్పినటువంటి వారే, గర్భిణీ స్త్రీలు, 6 సంవత్సరాల లోపు పిల్లలు, వారితో పాటు బాలింతలు. సో ఇలా ఈ పథకానికి వచ్చేసరికి ఆరోగ్యం పోషకాహారం కూడా వారి కోసమే అందించడం జరుగుతూ ఉంది. ఇలా ప్రతి అంశంలో కూడా ఐసిడిఎస్ నియమ నిబంధనలకి సంబంధించి కూడా ఎవరు ఈ పథకానికి అర్హులుగా ఉంటారు అని అంటే గర్భిణీ స్త్రీలు, వీరితో పాటు చిన్నపిల్లలు 6 సంవత్సరాల లోపు ఉంటారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ ఐసిడిఎస్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్ కూడా దీని పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటి ముచ్చట. సో మరి ఈ ఐసిడిఎస్ పథకం కింద సబల అనేటువంటి కార్యక్రమాన్ని ఎప్పుడు గుర్తించడం జరిగింది అని అంటారు. సో సబల అనేటువంటి కార్యక్రమం ఏ వయసు వారి కోసం వచ్చింది అని అంటారు. ఐసిడిఎస్ కార్యక్రమం కిందనే సబల అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ ఈ సబల అని అంటే, కౌమార దశకి సంబంధించినటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో ఈ కౌమార దశకి సంబంధించినటువంటి అమ్మాయిలలో అనీమియా తగ్గించడం, దీంతోపాటు పోషకాహారాన్ని పెంచడం, సో ఇలాంటి వాటి కోసం సబల అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. సో ఈ సబలకి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది ఏ వయసు వారికి వర్తిస్తుంది అని అంటే 11 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి లోపల రక్తహీనతను తగ్గించేందుకోసం, పోషకాహారాన్ని పెంచేందుకోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు అని చెప్పేసి మనం గుర్తించాలి. సో మరి ఈ పథకం సబల అనేటువంటి పథకం ఏ కార్యక్రమం కింద కొనసాగుతుంది, ఈ సబల అనేటువంటి పథకం ఏ కార్యక్రమం కింద కొనసాగుతుంది అని అంటే, ఇది ఏదైతే ఐసిడిఎస్ అనేటువంటి కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమంలో భాగంగానే సబల అనేటువంటి స్కీమ్ని కొనసాగిస్తూ ఉన్నారు. 11 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలికలలో రక్తహీనతను తగ్గించడం, పోషకాహారాన్ని పెంచడం కోసం ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ పథకానికి సంబంధించి ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ, అలాగే మహిళా శిశు మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఐసిడిఎస్కి సంబంధించినటువంటి పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నది అని అంటే కేంద్ర మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నది అని చెప్పేసి గుర్తించాలి. సో మరి ఈ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతలను ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి మంత్రి ఎవరు అని అంటే స్మృతి ఇరానీ. ఎవరు ఈ పథకాన్ని, ఈ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తూ ఉన్నారు అని అంటున్నాం? స్మృతి ఇరానీ గారు నిర్వహించడం జరుగుతూ ఉంది.
ఇగో ఇది చాలా ఇంపార్టెంట్ ముచ్చట, మీరు రాసేటువంటి ఎగ్జామ్కి సంబంధించి. స్మృతి ఇరానీ పేరు గుర్తుండాలి. ఈమె కేంద్ర మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి మంత్రి. రాష్ట్రంలో ఎవరు ఈ మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే సత్యవతి రాథోడ్ గారు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరు? సత్యవతి రాథోడ్. సత్యవతి రాథోడ్ తెలంగాణలో ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా ఐసిడిఎస్కి సంబంధించినటువంటి లక్ష్యాలు అడిగినా, ఐసిడిఎస్ ఎందుకు ప్రారంభమైంది అడిగినా, ఐసిడిఎస్కి సంబంధించిన నియమ నిబంధనల గురించి అడిగినా, ఐసిడిఎస్ నియమ నిబంధనల్లో అర్హులు ఎవరని అడిగినా, ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని అన్నా, సబల అనేటువంటి పథకం ఎప్పుడు, ఈ సబల అనేటువంటి పథకం ఏ వయసు వారికి వర్తిస్తుంది అని అన్నా, మనం వీటన్నింటికి సంబంధించి వీటిని ముఖ్య అంశాలుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఐసిడిఎస్కి సంబంధించినటువంటి పథకాన్ని మీరందరూ కూడా అప్డేట్ చేసుకోండి.